చంద్రబాబు బరితెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ కావడం, సాక్షాత్తు సిబిఐ కూడా దర్యాప్తులో అదే విషయాన్ని తేల్చి న్యాయస్థానానికి నివేదించడంతో దిక్కుతోచని చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరీక్షల్లో నిర్ధారణ అయినట్టుగా చంద్రబాబు చెబుతూ ఉండడం విస్తుగొలుపుతోంది. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ 2025 మార్చి 27న ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇవ్వగా లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ 2025 మే 16న రిపోర్ట్ ఇచ్చింది. అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్ధారిస్తూ సిబిఐ ఈ ఏడాది జనవరి 23న న్యాయస్థానంలో ఛార్జ్షీట్ను సమర్పించింది. అయినా సరే ఏమాత్రమూ పాపభీతి లేకుండా దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించిన రీతిలో చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ నియమించిన సిట్ తేల్చి చెప్పినా లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సింది పోయి రాజకీయ కుట్రలతో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబొరేటరీలో తాము పరీక్షించిన 4 నమూనాల్లోనూ పంది, గొడ్డు, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సిబిఐ తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో 7వ పాయింట్లో సిబిఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొవ్వు లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లేదని అంటే జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది. రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది జాతీయ స్థాయిలో స్పష్టమైంది. అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు. 2024 అక్టోబర్లో మొదలుపెట్టిన ఈ కుతంత్రాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తూ ఉండటం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అందుకే వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ నేత, టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారం బెడిసికొట్టడంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. దాంతో 2 రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్లీ అదే కుట్రకు పదును పెట్టడం గమనార్హం. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ కుట్రకు తెగబడుతున్నారు. వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదికలో అభిప్రాయపడింది. అంటే మొక్కల నుంచి వచ్చే వెజిటబుల్ ఫ్యాట్నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా చెబుతూ నివేదికలో అభిప్రాయపడింది. అది సర్వసాధారణ అంశమే. పశువులు తినే మొక్కలు, దానాను బట్టి అది ఆధారపడి ఉంటుందని ఆహార శాస్త్ర నిపుణులే చెబుతూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై దుష్ప్రచారం కొనసాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఎన్డీడీబీ చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదే పదే విష ప్రచారం చేస్తోంది చంద్రబాబు అండ్ కో. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించి ఉంటే సిబిఐ తన ఛార్జ్షీట్లో ఆ విషయాన్ని ప్రస్తావించేది కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ 219 పేజీల ఛార్జ్షీట్లో సిబిఐ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. ఎన్డీడీబీ నివేదిక గురించి కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. కానీ టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైనట్టు ఎక్కడా పేర్కొననే లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.